అంటే గతంలో దాదాపు 5 దశాబ్దాల కింద జరిగినటువంటి మళ్ళీ లోక్సభ స్పీకర్ ఎన్నికకు ఈసారి కూడా పోటీ అయితే జరగబోతుంది. ఇక ఎందుకు పోటీ జరుగుతుంది అనుకుంటే దాదాపు 1952లో ఒకసారి 1972 70లో ఓసారి అయితే పోటీ జరిగిందంట స్పీకర్ పదవి కోసం. మళ్ళీ అట్లాంటి పోటీ ఈసారి అయితే జరగబోతుంది. దానికి కారణం ఏంటి అంటే ఈసారి ఇండియా కూటమి అయినటువంటిది ఎన్డీఏ కూటమిని వచ్చేసి డిప్యూటీ స్పీకర్ పదవి అయితే జనరల్గా ఏంటంటే ప్రతిపక్ష కూటమికి వచ్చేసి డిప్యూటీ స్పీకర్ ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. దానికి వీళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు ఇండియా కూటమి మాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి అని. దానికి ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్పీకర్ పదవికి కూడా వాళ్ళకు కూడా తెలుసు మనకున్నటువంటి సీట్లు అనేటువంటివి తక్కువ ఉన్నాయన్నప్పటికీ కూడా అంటే వీళ్ళకి వచ్చేసి నిజంగా ఇండియా కూటమికి వచ్చేసి 233 సీట్ల లోపే ఉంటాయి, 230 సీట్ల ప్లస్ ఉంటాయి. ఇక వీళ్ళకి వచ్చేసి 290 సీట్ల ప్లస్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. వీళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ అయితే ఉంది, వీళ్ళకైతే మెజారిటీ లేదు. కానీ నిరసనగా డిప్యూటీ స్పీకర్ ఇస్తారన్నటువంటి మాటకు ఎన్డీఏ గవర్నమెంట్ అనేటువంటిది పాజిటివ్గా రెస్పాండ్ కానటువంటి నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ అనేటువంటి మాటకు పాజిటివ్గా రెస్పాండ్ కానటువంటి నేపథ్యంలో వీరు పోటీకి అయితే పోతున్నారు. ఈ 230 అంటే కంపల్సరీ అయితే ఎన్డీఏ కూటమి స్పీకర్ అయితే వస్తుంది. ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా లాస్ట్ టైం చేసినటువంటి ఓం బిర్లానే ఈసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇక ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేష్ అయితే పోటీలో ఉంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యన అయితే పోటీ జరగనుంది. అయితే ఇండియా కూటమికి అయితే అంటే కావాల్సినంత మెజారిటీ అయితే లేకపోయినప్పటికీ కూడా వాళ్ళైతే పోటీలో అయితే నిలబడబోతున్నారు. ఇక ఎన్డీఏ కూటమికి అయితే కంపల్సరీ లాంఛనాప్రాయంగా అయితే వాళ్ళే గెలుస్తారు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదన్నటువంటి కోపంతో వాళ్ళైతే పోటీ అయితే చేస్తున్నటువంటి ఉన్నారు. దాదాపు ఇట్లాంటి పోటీ 50 ఏళ్ల కింద అయితే జరిగిందంట, 50 ఇయర్స్ కింద అయితే జరిగిందంట. మళ్ళీ ఇప్పుడైతే జరగబోతోంది. అయితే ఎప్పట్లాగా లాంఛనంగా ఎన్డీఏ కూటమి స్పీకర్ అయినప్పటికీ ఆనవాయితీ ప్రకారము ప్రతిపక్షాలకైతే డిప్యూటీ స్పీకర్ ఇచ్చింటే ఇట్లాంటిది అయితే జరగకపోయేది. కానీ ప్రతిపక్ష పార్టీలకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి మరి ఎన్డీఏ కూటమికి ఇష్టం లేనటువంటి నేపథ్యంలో వీళ్ళు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమి రెండు కూడా తమ పార్టీలకు సంబంధించినటువంటి తమ మద్దతు తెలిపేటువంటి పార్టీల ఎంపీలందరికీ కూడా అయితే వాళ్ళైతే సిఫార్సు చేసినట్ట కంపల్సరీ మీరు మనకే ఇవ్వాలని చెప్పేసి అయితే ఆర్డర్ అయితే ఇచ్చిండ్రంట. సో ఆర్డర్ ప్రకారం అయితే వీళ్ళు కంపల్సరీ ఈ పార్టీలకి ఎన్డీఏ కూటమికి తర్వాత ఇండియా కూటమికి ఓట్లు వేయాల్సినటువంటి విప్ అయితే జారీ చేసిండ్రు. 3 లైన్ల విప్ అయితే జారీ చేసిండ్రంట. మీరు కంపల్సరీ మన అభ్యర్థులకి వేయాలన్నటువంటిది అయితే జారీ చేసిండ్రంట. ఈ 3 లైన్లతో అయితే జారీ చేసిండ్ర. అంటే విప్ ఎందుకు జారీ చేస్తారంటే ఎవరు కూడా పక్కకు పోకుండా కంపల్సరీ. రెండవది ఏంటంటే కంపల్సరీ సభకు హాజరు కావాలి. జనరల్గా 2/3 మెజార్టీ తీసుకుంటారు కాబట్టి సభకు హాజరు కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏ పార్టీ నుంచి అన్నా ఉంటే అవతల పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీ సభకు హాజరు కావాలి. మన పార్టీకి సంబంధించినటువంటి మన పార్టీ మద్దతు ఇచ్చినటువంటి క్యాండిడేట్కి మనం ఓటేయాలన్నటువంటి విప్ అయితే జారీ చేసిందంట. ఆ విప్ ప్రకారం కూడా ఈరోజు ఎంపీలందరూ కూడా ఓటేయబోతున్నారు. మరి లాంఛనం ప్రకారం అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ట్రెడిషన్లో చాలా రోజుల నుంచి ఏకగ్రీవంగానే జరుగుతుండే, కానీ ఈసారి మాత్రం పోటీ అయితే జరగబోతోంది. అంటే ఎన్డీఏ సంబంధించినటువంటి ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ కూడా పోటీ అయితే తప్పదన్నమాట. ఇది ఈ రోజు ఉన్నటువంటి ఇంకో ప్రధాన వార్త. ఇక మెయిన్ వార్తల్లోకి వెళ్దాం, ఈనాడు పేపర్లోకి వెళ్దాం. ఇక ఈనాడు పేపర్లో ఉన్నటువంటి వార్తలు ఏందనేటువంటిది చూద్దాం. ఇదే ఎన్డీఏతో ఇండియాడి స్పీకర్ ఎన్నికపై కుదరని ఏకాభిప్రాయం. అధికార పార్టీ అభ్యర్థిగా ఓం బిర్లా, ప్రతిపక్షం తరపున సురేష్ నేడు ఎన్నిక. 48 ఏళ్ల తర్వాత పోటీ అన్నటువంటిది కూడా ఇక 40 ఏళ్ల తర్వాత ఇట్లాంటి పోటీ అయితే ఉందంట. ఇక ఎన్డీఏ కూటమి నుంచి వచ్చేసి ఓం బిర్లా అయితే పోటీలో ఉన్నాడు. ఇక్కడ సురేష్ నుంచి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఆనవాయితీ కోసం విపక్షం పట్టు. స్పీకర్ పదవికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల దాఖలు గడువు విధించారు. వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం, ఉపసభాపతి పదవిని విపక్షం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
17వ లోక్సభ కాలంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభ సాగింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉపసభాధిపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకివ్వాలని అడిగాయి. లేదంటే సభాపతి పదవికి తమ అభ్యర్థిని బరిలో దింపుతామని కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం ఉంది. దానికి కూడా ఎన్డీఏ కూటమి అనేటువంటిది ప్రాపర్ రెస్పాండ్ కానటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఈసారి పోటీకి అయితే చేస్తున్నారు. ఇక నేడు ఎన్నిక జరగబోతోంది. ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉండడంతో బుధవారం స్పీకర్ అభ్యర్థి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం సభలో ఎన్డీఏకు 293 మంది, ఇండియా కూటమికి 233 మంది సభ్యులున్నారు. ఓం బిర్లా ఎన్నిక లాంఛనప్రాయమే. ఎన్నిక జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో ఇది మూడోసారి అవుతుంది. 48 ఏళ్ల తర్వాత తొలిసారి కానుంది. ఓటింగ్ డివిజన్కు ఉపేక్షం పట్టుబడితే సభ్యులకు స్లిప్లను పంపిణీ చేస్తారు. సభ్యులకు సీట్లు కేటాయించడంతో పాటు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ పనిచేయడం లేదు. దీంతో మాన్యువల్గా ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుందంట. ఇక 1925, 1946 మధ్య 6 సార్లు, స్వతంత్రానికి పూర్వం 1925 ఆగస్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత అదే పార్లమెంట్గా మారింది. 1925, 46 మధ్య 6 సార్లు సభాపతి పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. ఆ తర్వాత 1952 తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పడ్డాయి. అదే సంవత్సరం స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శంకర్ శాంతారాంపై మౌలాన్కర్ విజయం సాధించారు. 1976లో బలిరాం భగత్, జగన్నాథరావు పోటీ పడగా భగత్ విజయం సాధించారు. ఆ తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ గెలుపోవటంలో ముఖ్యం కాదు, డిప్యూటీ ఇస్తే సహకరించే వాళ్ళం, మమ్మల్ని సంప్రదించలేదు అన్నటువంటిది కూడా. ఇండియా కూటమి అభ్యర్థిని నిర్ణయించే ముందు తమను సంప్రదించలేదని తృణమూల్ పేర్కొంది. అందుకే మద్దతుగా సంతకాలు చేయట్లేదని స్పష్టం చేసింది. తమ నిర్ణయాన్ని మమతా బెనర్జీ వెల్లడించారని ఈడ మళ్ళీ వీళ్ళు ఇప్పుడే ఇండియా కూటమిలో లొల్లులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా ఓ బలం అనేటువంటిది వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. కానీ అభ్యర్థి ఎన్నికలో ఈ సురేష్ను ఎన్నికైనటువంటి దాంట్లో టీఎంసీకి చెప్పకుండానే చేసిండ్రు కాబట్టి మా మద్దతు వాళ్ళు అడగలేదు అన్నటువంటిది. అంటే మరి వాళ్ళు ఈరోజు ఆ ఓటింగ్కి దూరంగా ఉంటారా ఏంటి అనేటువంటిది ఎప్పుడు కూడా ఈ మిత్రపక్షాలతోటి జరుగుతున్నటువంటి ఇదే పంచాయతీ అన్నమాట. అంటే ఏ పార్టీకైనా అటువంటి బలమైన మెజార్టీ ఉంటేనేమో ఇవన్నీ లొల్లులు ఉండవు. కానీ మిత్రపక్షాలతోటి కలుపుకుంటే వీళ్ళకి చెప్పలేదంట. అంటే ఇండియా కూటమి తరఫున ఓ అభ్యర్థిని పెడతారు అన్నటువంటిది డిప్యూటీ స్పీకర్ పదవికి ఒప్పుకోకపోతే అని వారం రోజుల నుంచి జరుగుతున్న చర్చనే. కానీ టీఎంసీ ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు కాబట్టి అన్నటువంటి మాట ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పారు. కాబట్టి మరి వాళ్ళు నిజంగా ఈరోజు పోటీలో పాల్గొంటారా, లేదనుకుంటే ఇంకొంచెం పోటీకి అటెండ్ కాకపోయినా సరే ఇంకొంచెం బలంగా బీజేపీకి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా అయితే ఓం బిర్లా గెలుస్తాడు పక్కగా. బట్ టీఎంసీ ఓటింగ్లో పాల్గొనకపోతే ఇంకొన్ని ఎక్కువ ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉంటుంది. ఇక 3 సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా, 61 ఏళ్ళ ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికైతే 2 సార్లు ఆ పదవిని చేపట్టిన 5వ వ్యక్తి అవుతారు. ఇందులో బలరాం జుకాడే ఒకరే 10 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా రాజస్థాన్కి చెందిన నేత, భాజపా యువమోర్చా నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో ఆయన లోక్సభలో 86% హాజరు నమోదు చేస్తున్నారు. 671 ప్రశ్నలు అడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్గా ఎన్నికయ్యారు అంట. ఈయన 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి ఓం బిర్లా రాజస్థాన్ సంబంధించినటువంటి నేత. 2014లో దాదాపు 670 క్వశ్చన్లు అడిగినరంట. 2019లో ఆయనే స్పీకర్ అయినరు. ఇక అత్యంత సీనియర్ వచ్చేసి సురేష్ అంట. కేరళలోని దళిత కుటుంబానికి చెందిన 62 ఏళ్ల కోడి కున్నిల్ సురేష్ 8 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం సభలో ఆయనే అత్యంత సీనియర్ సభ్యుడు. 2009లో ఆయన ఎన్నికను కేరళ హైకోర్టు కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కింది. ఇటీవల ఎన్నికల్లో ఆయన మావేలిక్కర నుంచి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1989 నుంచి గెలుస్తూ వస్తున్న ఆయన మధ్యలో 1998, 2004లో ఓడిపోయారంట. ఇక పార్లమెంట్లో ఉన్నటువంటి అత్యంత సీనియర్ నేత సురేష్ అంట. దాదాపు 8 సార్లు కూడా ఎంపీగా గెలిచాడంట. కానీ ఆయనకి 62 ఏళ్ళే ఉన్నాయి. దాదాపు ఇప్పుడున్న పార్లమెంట్లో అత్యంత సీనియర్ నేత సురేష్ అంట కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి డిప్యూటీ స్పీకర్గా అయితే స్పీకర్గా అయితే పోటీ చేస్తున్నాడు. ఓటమి అయితే ఖాయమైనప్పటికీ కూడా వాళ్ళైతే పోటీలో అయితే ఉన్నారు. ఇది మొత్తం మీద ఈరోజు పార్లమెంట్కి సంబంధించినటువంటి వార్త.